హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా దొండకాయ పకోడీ అయితే చేసుకుందామండి. దీనికి వచ్చేసి ఒక హాఫ్ కిలో దొండకాయలు తీసుకోవాలి. ఓకే, ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకుందాం అందులోకే. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తడి మొత్తం ఆరిపోయాక అలా 2 సైడ్స్ వచ్చేసి ఆ వేస్ట్ మొత్తం కట్ చేసి తీసేసేయాలి. అంతేనండి, నీట్గా వీడియోలో చూపించినట్టుగా అలా కట్ చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఒక మిక్సీ తీసుకొని మిక్సీలో అయితే వేసేసుకుందాం అనమాట. మనం కట్ చేసుకునే మొత్తం మిక్సీలో వేసేసి ఇప్పుడు 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కదండి, అవి కూడా అందులోనే వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము. దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీసేసుకొని వేసేసుకుందాము. ఒక్కసారి మనం వీడియోలో చూపించినట్టుగా అలా కచ్చాపచ్చాగా వేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదండి, ఏం కాదు. మనం పకోడీ వేసేటప్పుడు అది కూడా వేగి బాగా టేస్ట్ వస్తుందన్నమాట మనం తినేటప్పుడు కూడా. ఓకే అండి, అలా మనం వీడియోలో చూపించినట్టుగా కచ్చాపచ్చగా వేసేసుకుని అది మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చిన్న చిన్న ముక్కలు ఉన్న మధ్యలో ఏం పని లేదండి, వాటిని ఏం మళ్ళీ మెత్తగా వేయనక్కర్లేదు. ఓకే, దీంట్లోనే మనం ఇప్పుడు వచ్చేసి పౌడర్స్ 2 వేసుకోవాలండి. ఒకటి వచ్చేసి శనగపిండి అండి, ఒక ఫుల్ బౌల్స్ వచ్చేసి ఒక బౌల్ ఫుల్గా శనగపిండి అయితే వేసేసుకోవాలి. ఒక 3/4 బౌల్ వచ్చేసి రైస్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. అంతేనండి, ఒక్కసారి దాన్ని నీట్గా జల్లించేసుకుందాము. అందులో ఉండలు వేస్ట్ అంతా ఏం లేకుండా నీట్గా అయితే మనం చేసిన దొండకాయ దాంట్లోనే నీట్గా జల్లించేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుందామండి. ఓకే, ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకుందాము. అది కూడా ఒక స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తంగా కలిపేసుకుందాం అనమాట. ఓకే అండి, బాగా మనం చూపించిన క్వాంటిటీకి అయితే సరిపోతాయి అన్నమాట. కొంచెం ఫ్లేవర్ కోసం అయితే ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇంకా అంతేనండి, దాంట్లో అయితే వాటర్ కూడా ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనకు దొండకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మనం ఎక్స్ట్రాగా మనం దొండకాయ వేసేటప్పుడు కూడా ఏం వాటర్ కూడా ఏం అవసరం లేదు. దొండకాయ ఆల్రెడీ వాటర్తో ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మొత్తం అలా కలిపేసుకోవాలండి. చూసారా, మనం పకోడీ వేయడానికి వీలుగా ఒకసారి అలా చూసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువగా వాటర్ అనిపిస్తుందంటే కొంచెం మళ్ళీ శనగపిండి అయితే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం బాగా కాగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న దొండకాయది కొంచెం శుభ్రంగా కలిపేసుకుందాము. ముందుగా కలిపి పక్కన పెట్టించుకున్నాం కాబట్టి ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనం పకోడీ అయితే ఎలా వేసుకుంటామో ఉల్లిపాయ పకోడీ, అలాగే ఈ దొండకాయ పకోడీ కూడా అలాగే వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకొని ఒక 3-4 సార్లు అయితే వస్తుందండి. ఇప్పుడు మనం కలిపిన క్వాంటిటీకి మరి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసేసుకొని మనం వేయించుకోవచ్చు అనమాట. ఓకే అండి, అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా వేయిస్తూ ఉన్నామంటే కొంచెం రెడ్ షేడ్లో వచ్చేస్తుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. చూసారా, కొద్దిసేపటికి మనం కలుపుతూ ఉన్నప్పుడే అలా కలర్ మారిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఒక 10 నిమిషాలు అలా అయితే కలిపేసుకొని అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇది. ఎందుకంటే పైన బాగా క్రిస్పీగా లోపల వచ్చేసి సాఫ్ట్గా వస్తుందన్నమాట. లేదంటే లోపల ఉడకకుండా పైన అంతా వెంటనే కలర్ మారిపోతుంది, అలా అయితే టేస్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా అలా చేసేసుకొని మనం పక్కకు తీసేసుకోవడమేనండి. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. అలా మనం వీడియోలో చూపించినట్టే క్వాంటిటీస్ కానీ మనం పకోడీ వేయడం కూడా అలాగే వేసుకోండి. ఓకే అండి, మనకి ఎంతో టేస్ట్గా దొండకాయ పకోడీ అయితే వచ్చేసింది కదండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటుందేమన్నా నేను టిష్యూ పేపర్ అయితే వేసుకున్నాను. అయితే ఆయిల్ అస్సలు పీల్చలేదండి. అలాగే మిగతా ఆయిల్ కూడా అలాగే వేసేసుకొని తీసేసుకోండి. అంతేనండి, మన దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.